మళ్లీ పవర్లోకి వస్తామనేది ఒకరి ధీమా, 20% ఓట్లు కూడా రానివ్వమనేది మరొకరి సవాల్. ఎవరి ధీమా వారిది. స్మార్ట్ సిటీ వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు సోము వీర్రాజు. వైసీపీకి 20% ఓట్లు కూడా రాకుండా చూస్తామంటున్నారు ఆయన. ఏపీ రాజకీయం అంతకంతకు హీటెక్కుతోంది. కేసుల పర్వంతో కలవరపడుతున్న వైసీపీ శ్రేణులకు విశాఖ వలసల జంక్షన్ మరో షాక్ ఇచ్చింది. వైసీపీ నుంచి పలువురు నేతలు, కార్యకర్తలు సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరినీ స్వాగతించిన సోము వీర్రాజు ఇక వైసీపీ ఖేల్ ఖతం దుక్నం బంద్ అన్నట్టుగా హై వోల్టేజ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈరోజు కూటమి యొక్క లక్ష్యం వైసీపీని రాష్ట్రంలో పూర్తిగా ఖాళీ చేయడం. కూటమి లక్ష్యం నీ వైసీపీనే ఖాళీ చేస్తాం, నీకు 20% కూడా రాబోయేటువంటి రోజుల్లో నీకు ఓట్లు రాకుండా చెయ్యడమే కూటమి లక్ష్యం అనేటువంటి విషయాన్ని నేను భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేస్తున్నాను. అది కూటమి లెక్క. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ఇక వైసీపీది మరొక లెక్క. కేసులొస్తే రాని, పోయేవాళ్లు పార్టీని వీడిపోని ఏడాది ఎటూ గడిచింది. 4 ఏళ్లలో మళ్లీ పవర్ స్టీరింగ్ ఫ్యాన్ మోడ్లోకొస్తుందని రీసెంట్ గా క్యాడర్ కి ధీమా ఇచ్చారు జగన్. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఎవరి ధీమా ఎలా ఉన్నా ప్రతిపక్ష హోదా అన్న పాయింట్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై కూటమి నేతల నుంచి విమర్శలు హోరెత్తిపోతున్నాయి. అదే పాయింట్ పై తన మన్ కీ బాత్ చెప్పారు సోము వీర్రాజు. ఇస్తే వెళ్ళవు 14-19, ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే నాకు కావాలంటావు. ఇది ఏమి వ్యవహార శైలి అని అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తి మరలా అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేయడం అనేది ఈవేళ భారతీయ జనతా పార్టీ ఆయన సూటిగా ప్రశ్నిస్తుంది. నీకు మరొకసారి అధికారం కావాలనేటువంటి ఆలోచన రావడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి విఘాతం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి అవగాహన. 4 ఏళ్ల తరువాత పవర్లోకి వస్తామంటున్న వైసీపీ అది ముమ్మాటికి పగటి కలే అంటున్నారు కూటమి నేతలు.